జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ డుమ్మా. ఇప్పుడు ఈ వార్త బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ నెలకొనేలా చేస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ ఏర్పడినటువంటి ఆ డేస్ నుంచి కూడా 2014 దగ్గర నుంచి కూడా నేటి వరకు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా బైపోల్ ఎప్పుడు జరిగినా కూడా ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రిగా నేడు కావచ్చు, ఎక్కడ కూడా కేసీఆర్ ఎక్కడ కూడా తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా ప్రచారంలో పాల్గొనకుండా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. మొన్న కంటోన్మెంట్ విషయానికి చూసుకుంటే కనుక అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ అభ్యర్థి చనిపోతే ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ గెలిచినటువంటి సందర్భం. ఆ టైంలో కూడా హరీష్ రావు, అలాగే పద్మా దేవేంద్ర గౌడ్, అలాగే మరొక వైపు కేటీఆర్ ఈ యొక్క ప్రచార బాధ్యతలు నిర్వర్తించుకున్నటువంటి పరిస్థితి కంటోన్మెంట్ విషయానికి వస్తే. ఇక జూబ్లీహిల్స్ విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా సెంటిమెంట్ ప్రభావమే గెలిపించేస్తుంది మాగంటి సునీతని. నా వరకు అవసరం లేదు, ఖచ్చితంగా అవసరమే లేదు అనేటువంటి ఒక టాక్ అయితే ఇప్పుడు ఎర్రవెల్ ఫామ్ హౌస్ నుంచి వస్తున్నట్లుగా మనకి బీఆర్ఎస్ శ్రేణుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారంగా చెప్పొచ్చు. సో ఏదేమైనా సరే ఇక్కడ ఆల్రెడీ చాన్నాళ్ళ నుంచి కేసీఆర్ విషయానికి వస్తే కనుక అనారోగ్యానికి పాలై యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి మొదలు నేటి వరకు కూడా ఆయన ఎక్కడ కూడా మీడియా ఎదుటి కానీ ఎక్కడ బాహ్య ప్రపంచంలో కనిపించడం కానీ ఎక్కడ కూడా మనం ఇప్పుడు చూడలేదు. ఎర్రవెల్ ఫామ్ హౌస్లో కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. కూతురు కవిత పైన వాటెవర్ ఆ పార్టీలో నెలకొన్నటువంటి అంశాలపై ఎర్రవెల్ ఫామ్ హౌస్లోనే పార్టీ నేతలతో సమాలోచనలు అన్నట్లుగా ఈ యొక్క వార్తలు చూసాం. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ బయట కనిపించినటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా కేసీఆర్ పాల్గొంటారు అనేటువంటి అంశం నిజంగా ఇప్పుడు అనేది తెర మీదకి వచ్చినటువంటి వేళ ఖచ్చితంగా ఆయన పాల్గొంటారా లేదా అనేది నిజంగా మీమాంసలో పడేసింది. వాస్తవానికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వారికి యాక్చువల్గా స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ అయితే వాళ్ళ ముందు ఉంచాల్సి ఉంటుంది. సో బీఆర్ఎస్ తరఫున స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్ ముందు వరుసలు ఉంటారు కాబట్టి ఆల్రెడీ సబ్మిట్ చేశారు. కానీ పేరుకే స్టార్ క్యాంపెయినర్గా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఎదుట పెట్టినా కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి అంటే మాగంటి సునీతకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి ఇప్పుడు నో అని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి. మరి అంటే దీనికి సంబంధించి అయితే ఇంకా సందిగ్ధత నెలకొంది. కంటోన్మెంట్ మాదిరిగానే జూబ్లీహిల్స్ టికెట్ కూడా కోల్పోతామా? ఖచ్చితంగా ఆల్రెడీ ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత నిజంగా కేసీఆర్ మాటల్లో ఆయన చెబితే బాగుంటుంది కదా, ఖచ్చితంగా ఇది గెలుపుకి నాంది అవుతుంది అనేటువంటిది నిజంగా గులాబీ ఈ యొక్క దండ అయితే నిజం కేసీఆర్కి విన్నవించుకుంటుందట. మరి ఎంతమంది ఇలా వేడుకున్నా సరే కేసీఆర్ అయితే తన మదిలో ఏముందో ఇప్పటికీ చెప్పట్లేదనేది ఒక టాక్ అయితే నడుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. మరో 20 రోజుల పాటు ఉప ఎన్నికల ప్రచారం జరగబోతోంది. అంటే నవంబర్ 9వ తేదీ సాయంకాలం 5 గంటలతో ఉప ఎన్నిక ప్రచార ఘట్టం ముగియబోతోంది. అధికార కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ కార్యకర్తలు, నేతలు తమ పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కృషి చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అధికార కాంగ్రెస్ గెలుపునకు సీఎం రేవంత్ రెడ్డి అలాగే సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అనేటువంటిది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వీరిద్దరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నటువంటి చర్చ అయితే ఇప్పుడు గులాబీ దండులో అయితే నెలకొన్నటువంటి పరిస్థితిగా మనం చూడక తప్పదు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం వేడెక్కిపోయింది. ప్రస్తుతం ఈ ఉప ఎన్నిక అటు అధికార కాంగ్రెస్కి ఇటు సిట్టింగ్ స్థానం కాపాడుకుని తన బలాన్ని రుజువు చేసుకునేందుకు బీఆర్ఎస్కు అత్యంత కీలకం. అయితే ఇప్పటివరకు అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అయితే మరో 20 రోజుల పాటు ఈ ఎన్నికల ప్రచారం సాగబోతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ అలాగే మాజీ సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల గెలుపు వ్యూహాలపై పలు దఫాలుగా పార్టీ ముఖ్యులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అటు కాంగ్రెస్ నుంచి మంత్రులు రంగంలోకి దిగి ప్రచారంలో తమదైన శైలిలో ముందుకు సాగుతుంటే ఇటు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటిదాకా తాజా మాజీ సీఎంల ప్రచార షెడ్యూల్పై మాత్రం అటు గాంధీ భవన్ వర్గాలు కానీ ఇటు తెలంగాణ భవన్ వర్గాలు కానీ నోరు విప్పకపోవడం నిజంగా ఒక కొసమెరుపుగా మనం చూడక తప్పదు. ఇప్పటిదాకా అన్ని పార్టీలు తమ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా దృష్టి సారించాయి. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు. ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. శాసనసభ షెడ్యూల్ విడుదల నుంచి నేటి వరకు కూడా అభ్యర్థుల ఎంపిక అలాగే ప్రచార వ్యూహాలపై ఈ 3 పార్టీలు దృష్టి పెట్టాయి. అభ్యర్థులు ఖరారు కావడంతో పార్టీ నేతలంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గ బాట పట్టారు. బీఆర్ఎస్ పార్టీలు 1 నుంచి 10 దాకా కేసీఆర్ ఉంటారని ఆ పార్టీ నేతలు చెబుతూ ఉండటం నిజంగా అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పడం నిజంగా మరి చూడాలి. మరి
అలాంటి నేత మరి ఏదైనా ఎన్నిక జరిగితే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో లేకుండా ఎలా ఉంటారు? మొదటి పేరు ఆయనదే ఉంటుంది కదా. జూబ్లీహిల్స్లోనూ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఈసీకి సమర్పించాలి కాబట్టి ఇచ్చారు. ఆ జాబితాలో కేసీఆర్ పేరు మొదటి స్థానంలో ఉండటం అంటే ఆయన ప్రచారానికి వస్తారని అర్థం కాదు. ఆయన ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినరే. ప్రచారానికి రావాలంటే రావచ్చు, లేకపోతే లేదనేది బీఆర్ఎస్లోని ఒక ప్రధానమైనటువంటి ఒక ముఖ్య నేతలందరూ కూడా చెప్పుకుని వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక డైలమాలో పడిపోయిందా అంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారానికి కేసీఆర్ వస్తారా లేదా అనేటువంటి ఒక మీమాంసకి తెరదీశారా అంటే కనుక పార్టీలోని ముఖ్యులు వాళ్ళు అంటున్నటువంటి మాట ఏమిటంటే ఈసీ అడిగింది కాబట్టి స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఈ యొక్క కేసీఆర్ పేరు ఇచ్చాం. కేసీఆర్ పేరు ఇచ్చినందు మాత్రాన ఆయన ఈ యొక్క ఎన్నికల ప్రచారానికి వస్తారా లేదా అనేది ఆయన యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అంతే తప్ప వస్తే వస్తారు లేకపోతే లేదు అన్నట్టుగా నిజంగా పార్టీ ముఖ్యులు చెప్పుకురావడం ఇప్పుడు గులాబీ దళంలో కొంచెం టెన్షన్ నెలకొంది అనేటువంటి ఒక ఊహాగానాలకి తెరదీసినట్టుగా అయింది. ఉప ఎన్నికలు ఒకప్పుడు బీఆర్ఎస్ రాజకీయ పార్టీ వ్యూహం. ఉప ఎన్నికలతో సెంటిమెంట్ పెంచేవారు. అప్పట్లో ఉప ఎన్నికల్లో తాడోపేడు అన్నట్లుగా ప్రచారం చేసేవారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేయడం మానేశారు. పాలేరు, దుబ్బాక, హుజూరాబాద్ సహా ఇలా చాలా స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చినా కూడా ప్రచారం చేయలేదు కేసీఆర్. అయితే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మాత్రం ఒక్క బహిరంగ సభలో మాత్రమే ప్రసంగించారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొనాలని అనుకోవడం లేదని కూడా ప్రచారం సాగుతోంది. కానీ తెర వెనుక మాత్రం తన వ్యూహాలను అమలు చేస్తున్నారట. జూబ్లీహిల్స్ ఇన్ఛార్జీలతో ఈ యొక్క అంటే గడిచిన గురువారం భేటీ అయ్యారు కేసీఆర్. అలాగే వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారని కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అటు కేటీఆర్ ఇటు హరీష్ రావులు కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వారే మాజీ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ప్రచారం సాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అసలు పాల్గొంటారా లేదా అన్నటువంటి చర్చ కూడా సాగుతోంది. సాధారణ ఎన్నికల్లో సైతం కేసీఆర్ చివరి నిమిషంలోనే ప్రచారంలో పాల్గొనడం జరుగుతూ ఉండేది. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సైతం కేసీఆర్ ప్రచారంలో పాల్గొనలేదు. ఆ ఎన్నికల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత పద్మారావు గౌడ్లే ప్రచారం నిర్వహించారు. ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇటీవల పార్టీలో జరిగినటువంటి పరిణామాలు, అటు ప్రభుత్వ విచారణలు, ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ ఉప ఎన్నిక ప్రచార బరిలో దిగుతారా లేదా అనేటువంటి చర్చ అయితే జోరుగా సాగుతోంది. అయితే పార్టీ ముఖ్య నేతలు మాత్రం 1-2 ప్రచార సభలు లేదా రోడ్ షోలు నిర్వహించాలని పార్టీ అధినేతను కోరినట్లుగా సమాచారం. ఇప్పటిదాకా ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ భవన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే కేసీఆర్ ప్రచారంపై అసలు బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి మనం ఒకసారి లైవ్ ద్వారా విద్దాం. ఉప ఎన్నికలే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితిని, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, బాధలు, అన్ని వర్గాల ప్రజలు పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులు, ఎంతో తదేకమైన దీక్షతో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క దురదృష్టి లేకపోవడం, చేతగానితనం, అసమర్థత, అవినీతితో ఈ ప్రభుత్వం అంతా కూడా తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తూ ఉంది. దేశంలో మొదటి స్థానంలో ఉంచినటువంటి తెలంగాణను ఈరోజు వీళ్ళు అధమ స్థానానికి తీసుకొని పోతున్నటువంటి బాధను వ్యక్తం చేసినారు. అందులో భాగంగా ఉప ఎన్నిక కూడా ఒక అంశంగా మాట్లాడినారు తప్ప కేవలం ఉప ఎన్నిక మాత్రమే కాదు ఇవాళ జరిగినటువంటి సమావేశం. మొత్తంగా పార్టీ ముఖ్య నేతలకు ఒక దిశానిర్దేశం. మేమంతా కేసీఆర్ ప్రతినిధులమే కదా. కేసీఆర్ గారు వస్తారు కాదు, మోడీ గారు వస్తున్నారా, సోనియా గాంధీ గారు వస్తున్నారా, వాళ్ళు వస్తే కేసీఆర్ గారు కూడా వస్తారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. ఖచ్చితంగా సిటీకి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఓటర్స్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి మరి మన క్యాండిడేట్ని గెలిపించుకోవాలని, అదేవిధంగా గోపీనాథ్ గారి హయాంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అవన్నీ కూడా మళ్ళీ ప్రజలకు వివరించాలని ప్రచారం వచ్చే అవకాశం ఉంది. అది పార్టీ అధిష్టానం తీసుకున్న తర్వాత. కేటీఆర్ వంటి కీలక నేతలు పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ ఎన్నికల సభల్లో ఎమ్మెల్యే అభ్యర్థి సునీత భావోద్వేగం ఆపుకోలేక భర్తను అభిమానించే కార్యకర్తలను చూసి తీవ్ర దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి తీరు చూసి సొంత పార్టీ నేతలే షాక్ అవుతున్నారు. కనీసం వేదికపై నోటి నుంచి మాటలు రాలేనంతగా ఆమె విలపిస్తుంటే మాగంటి గోపీనాథ్ అభిమానులే కాదు, చూస్తున్న ఓటర్లను సైతం కలిచివేస్తోంది. భర్త, పిల్లలు తప్ప ఇన్నాళ్ళు రాజకీయాలను కన్నెత్తు చూడనటువంటి సునీత ఇప్పుడు ఏకంగా హోరాహోరీ పోరులు ఎమ్మెల్యేగా గెలుపు కోసం అధికార పార్టీతోనే పోటీ పడుతున్నారు.
కన్నీళ్లే ప్రచారాస్త్రంగా మాగంటి సునీత ప్రచారం కొనసాగుతున్నటువంటి తీరుపై కాంగ్రెస్ నేతలు విమర్శలతో విరుచుకుపడుతుంటే మరొక వైపు బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో సైతం సునీతకు గట్టిగానే షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో జూబ్లీహిల్స్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి, నమ్మిన క్యాడర్, నమ్ముకున్న నియోజకవర్గ ఓటర్లతో పాటు భార్య సునీతపై సానుభూతి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనేటువంటి కొండంత ఆశతో ఉన్నారు ఇటు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ చాలా కాలంగా బయటకు రావడం లేదు. పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభలో ప్రసంగం తర్వాత ఆయన పూర్తిగా తెర వెనుక రాజకీయాలకే పరిమితమైపోయారు. కొన్ని పార్టీ నేతలతో సమావేశమై త్వరలో తాను రోడ్డుపైకి వస్తానని కూడా చెబుతూ వస్తున్నారు. కానీ ఆయన ఎప్పుడు బయటకు వస్తారు అనేటువంటి దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. అయితే కేసీఆర్ వస్తే మొత్తం సీన్ మారిపోయేలా ఉండాలని బీఆర్ఎస్ అనుకుంటోంది. అందుకే ఇప్పుడు జూబ్లీహిల్స్లో ప్రచారం చేయకపోయినా ఏమీ కాదని అనుకుంటున్నారట. మరోవైపు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ బలంగా తయారవడానికి బీజేపీ ఎన్నో ఏళ్ల నుంచి కృషి చేస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో తన బలాన్ని పెంచుకోవాలి అన్నది ఆ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. అందుకు వేదికగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఆ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రామచంద్రరావుకు ఇది తొలి పరీక్ష. ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జూబ్లీహిల్స్ ఉండడంతో అక్కడి నుంచి ఎంపీగా గెలిచినటువంటి కిషన్ రెడ్డి సైతం ఈ స్థానంలో కమలం పార్టీ వికసించాలని ఆశిస్తున్నారు. గతంలో ఎక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయినటువంటి లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు బాట పట్టాలని, తద్వారా రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయం అని చాటేందుకు కమలం నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే కిషన్ రెడ్డి, రామచంద్రరావులు ప్రచార బాట పట్టారు. మరికొద్ది రోజుల్లో మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లుగా ఇటు రాష్ట్ర బీజేపీ వర్గాలు అంటున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.